నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ ట్రయాంగిల్ ఓపిక్యూ రైట్ యాంగిల్ డెట్ పి అన్నట్టు మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు, ట్రయాంగిల్ ఓపిక్యూ అన్నట్టు. రైట్ యాంగిల్ వచ్చేసి మనకి పి ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఓ అని తీసుకుంది, ఇక్కడ క్యూ అని తీసుకుందాం. ఎలాగైనా తీసుకోవచ్చు. పి మాత్రం రైట్ యాంగిల్ అవుతుంది. ఓపీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, ఇక్కడ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అన్నాడు. అంటే ఓక్యూ అంటే ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఉంది, పీక్యూ అంటే అనదర్ సైడ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఓక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓక్యూ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అవుతుంది. అంటే పీక్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై అని తీసుకుంటే ఓక్యూ ఏమవుతుంది, 1 ప్లస్ వై అవుతుంది, 1 ప్లస్ వై అవుతుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ క్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాంగిల్ వచ్చేసి అంటే వ్యూ పాయింట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటే కాస్ క్యూ, అంటే ఇక్కడ మనకి కాస్ క్యూ అంటే ఏమవుతుంది, కాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అంటే ఏముంది, వై ఉంది, వై డివైడ్ విత్ హైపోటెన్యూస్ అంటే 1 ప్లస్ వై ఉంది, వై బై 1 ప్లస్ వై వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇక్కడ మనకు జనరల్గా మనకు ఫార్ములా ఐడి ఉంది. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకు ఓక్యూ స్క్వేర్ అంటే ఏం కావాలి, 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అవుతుంది, 7 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అంటే ఏమవుతుంది, వై స్క్వేర్ అవుతుంది. సో వై స్క్వేర్. సో ఫైనల్గా 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 సైడ్లు వచ్చేసి వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, వై స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ 1 నేను రైట్ సైడ్ తీసుకెళ్తా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 2y ఈక్వల్ టు 49 మైనస్ 1 అంటే 48 అవుతుంది, 48. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది, వై ఈక్వల్ టు 2 2 2 4 వై ఈక్వల్ టు 24 అవుతుంది. వై ఈక్వల్ టు 24 అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏం కావాలి, వై అంటే 24 అవుతుంది, 24 అవుతుంది, 1 ప్లస్ వై అంటే 25 అవుతుంది. 24/25 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.